హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. సో 23rd ఫిబ్రవరి నాడు మెయిన్స్ ఉన్నది. సో దానికి సంబంధించి మనము అప్డేట్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనము ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఏపీ ఎకానమీ నుంచి మనకు 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అవుట్ ఆఫ్ 75లో 2 యూనిట్లు ఇది కవర్ చేస్తున్నది. ఈ 2 యూనిట్లని కానీ మనము పర్ఫెక్ట్గా పట్టుకొని వర్క్ చేయగలిగితే అరౌండ్ 20 నుంచి 25 ఏపీ ఎకానమీలో స్కోర్ చేసుకుంటాం. సో ఏపీ ఎకానమీలో బిట్స్ ఏ విధంగా వస్తాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తూ వస్తున్నాను. సో దాంతోపాటుగా మనం ఇక్కడ గ్రాండ్ టెస్ట్లని ప్లాన్ చేసుకోవటం జరిగింది. సో ఈ గ్రాండ్ టెస్ట్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిరోజు కూడా దీని మీద అరౌండ్ 50 బిట్సా, 60 బిట్టా, 70 బిట్సా అన్నది ఇక్కడ ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఆ విధంగా మనం కవర్ చేసుకుంటూ వెళ్తే అరౌండ్ 3000 బిట్స్ని మనము ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకోగలుగుతాము. సో ఈ విధంగా మనము ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయటం జరుగుతూ వస్తుంది. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఏపీ హిస్టరీ సో కనీసం 50 మార్క్స్ ఎటు పోకూడదు మనకు. అదేవిధంగా పాలిటీ 50 మార్క్స్ మిస్ అవ్వకూడదు. అదేవిధంగా ఎకానమీ అట్లీస్ట్ 40 మార్క్స్ రావాలి. సో దానికి ఇండియన్ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ నుంచి రెండింటి నుంచి కూడా కవర్ చేసుకుంటాం. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 40 మార్క్స్ కవర్ చేసుకుంటాం. ఇన్ టోటల్ 180+కి మనము చేరుకుంటాం. నిన్నటి క్లాస్లో నేను ఏదైతే చెప్పానో ఈ 180 స్కోర్ కానీ మనం సాధించగలిగాము అంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. అక్కడ 90,000 మంది రాశారు, 1,00,000 మంది రాశారు, దీంతో సంబంధం లేదు. ఎంతమంది రాసినా అక్కడ నీకు వచ్చే స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 100 డేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేశాము అంటే ఖచ్చితంగా 100% జాబ్ సాధిస్తాం. ఇక వేరే థాట్స్ అనేది మీ మైండ్లోకి రావద్దు, ముందే చెప్తున్నాను. జాబ్ రావాల్సిందే. అంత డెడికేటెడ్గా మనం వర్క్ చేయాలి. ఇక రాదు అట్లాంటి పదాలే మనకు వద్దండి. ఇది కంపల్సరీ జాబు రావాల్సిందే. ఎప్పుడైతే ఇంత అంకిత భావం డెడికేటెడ్గా మనం వర్క్ చేస్తామో సో ఎటువంటి పని అయినా కానీ, ఇక్కడ జాబ్ అనే కాదు, ఏ పనిలో అయినా కానీ మనము సక్సెస్ అవుతాము. సో ఏ పనిలో సక్సెస్ కావాలన్నా ఆ పని పట్ల మనకు అంకిత భావం అనేది ఉండాలి. సో ఈ జాబ్ డెడికేషన్ మనము భాగంగా దీన్ని ప్లాన్ చేశాను నేను. సో దీనికి అనుగుణంగా మనము టెస్టులు రాసుకుంటూ ఎక్కడైతే మనము వీక్గా ఉన్నారో మీరు దానిని రివిజన్ చేసుకుంటూ ఈ విధంగా మీరు స్టడీ చేయటం జరుగుతుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి, ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఈరోజు ఏపీ ఎకానమీలో మనం ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం, పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అన్నది ఇక్కడ మనము ఫస్ట్ వివరిస్తున్నాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే అంశాలను పరిశీలన చేద్దాం. సో ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 2024-29 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అని దీని యొక్క ట్యాగ్ లైన్ ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాలసీ 4.0 ఇది. సో ఇది ప్రియంబల్ అని చెప్పి పాలసీలో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. సో ఈ సమాచారం నుంచి కూడా ప్రశ్నలు అన్నది వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా గ్లోబల్లో ఎంఎస్ఎంఈ 50% ఆఫ్ జీడిపి ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది, సో ఆంధ్రప్రదేశ్లో దాని పరిస్థితి ఏమిటి, ఆ విధంగా కూడా వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ రంగంలో ఎక్కువగా ఎంఎస్ఎంఈలు కేంద్రీకృతమై ఉన్నాయన్నది వస్తుంది. సో మొత్తం ఆపరేషనల్ ఎంఎస్ఎంఈలు ఎంత ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇవంతా కూడా డేటా. ఈ విధంగా ఎంఎస్ఎంఈలకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మనము ఇక్కడ స్టడీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ పాలసీ విజన్లో మొత్తం 8 గైడింగ్ ప్రిన్సిపల్స్ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 8 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఇన్హెరెంట్గా చాలా అంశాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలన చేద్దాం ఒక్కొక్క దాన్ని తీసుకొని. సో పాలసీ టార్గెట్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఫస్ట్ చాయిస్ ఇక్కడ వచ్చి దీని మీద ప్రశ్న చేయాలి అంటే ఈ పాలసీ టార్గెట్ల మీదకే వస్తాడు. నెక్స్ట్ దీంట్లో మనం చెప్పుకునే ప్రియంబల్ అనే అంశం ఏదైతే ఉందో దాని మీదకి వెళ్తాడు. థర్డ్ ఈ 8 గైడింగ్ ప్రిన్సిపల్ మీదకి వెళ్తాడు. ఫోర్త్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ మీదకి రావటం జరుగుతుంది. సో ఈ ఆర్డర్లో దీన్ని స్టడీ చేసుకోవాలి.
సో ఇది పాలసీ టార్గెట్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. కంపల్సరీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. నేను చెప్పాను ఇప్పుడు 8 గైడింగ్ ప్రిన్సిపల్లో, ఈ 8 గైడింగ్ ప్రిన్సిపల్లో కీలకంగా వ్యవహరించేది ఈ రతన్ టాటాదే. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది 8 పిల్లర్స్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఒక్కొక్క పిల్లర్లో వీళ్ళు డెడికేటెడ్గా కొన్ని అంశాలను చర్చించడం జరిగింది. ఈ చర్చించిన అంశాల మీద కూడా మనకు ప్రశ్నలు అన్నది రావటం జరుగుతూ వస్తుంది. ఇదంతా కూడా పిల్లర్ 1. ఇది పిల్లర్ 2. సో పిల్లర్ 2లో ఏమి చెప్పటం జరిగింది, సో దానికి సంబంధించి సో ఇవి ముఖ్యమైన అంశాలు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఐఐటి తిరుపతి అండ్ ఐఐఎం విశాఖపట్నం అని. సో దేనికి ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చారు. సో ప్రశ్న ఏ విధంగా ఇక్కడ తీయటం జరుగుతుంది, సో ఆ అంశాలన్నీ కూడా చెప్పుకుందాం. సో యూనిట్ లెవెల్ కాంపిటీషన్కి ఏ విధంగా పెంపొందిస్తున్నారు. నెక్స్ట్ యూనిట్ లెవెల్ కాంపిటీషన్ పెంపొందించడానికి ఇక్కడ స్టార్టప్ స్టేజ్లో ఒక రకంగా, ఎర్లీ స్టేజ్లో ఒక రకంగా, గ్రోత్ స్టేజ్లో ఒక రకంగా, ఎక్స్పాన్షన్ స్టేజ్ ఆల్రెడీ ఎంఎస్ఎంఈ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడ 100 యూనిట్లు తయారు చేస్తుందంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి 1000 యూనిట్లకి తయారు చేయాలి. సో అలాంటి సందర్భంలో ఏది బాధ్యత వహిస్తుంది, స్టార్టప్కి సంబంధించి ఏపీఎస్ఎస్డిసిసి ఏ విధంగా ఏవి బాధ్యత వహిస్తాయి, ఏ విధంగా పోటీతత్వాన్ని పెంచుతామన్నది ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ నేను సపోర్ట్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, లబ్ధిదారులు ఎవరు అని డీటెయిల్గా ఇచ్చాను. దీన్ని ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒక ప్లాట్ఫామ్గా డెవలప్ చేసి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడే వాళ్ళు ఇచ్చారు చూడండి, యూనియన్ బడ్జెట్ 2024లో ఇక్కడ చూడండి, ద స్టేట్ షెల్ ఫెసిలిటేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అనౌన్స్డ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2024. సో 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో 3 స్కీమ్స్ ఇచ్చారు ఒక ప్యాకేజీగా. సో స్కీమ్ ఏ ఏంటి, స్కీమ్ బి ఏంటి, స్కీమ్ సి ఏంటి అన్నది ఇక్కడ మనము చర్చించవలసి ఉంటుంది. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్కి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, ఇవి ఇంపార్టెన్స్ అనేది చోటు చేసుకుంటున్నాయి. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తుంది. సో స్కిల్ ఇది డిస్ట్రెస్డ్ అంటే సిక్ ఇండస్ట్రీస్ వస్తే ఆ సందర్భంలో ఏ విధంగా అవుట్కమ్ రావాలి, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెన్స్ని చేస్తుంది. నెక్స్ట్ సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ ఏ విధంగా దీన్ని ఉన్నాయి. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, సో ఎగుమతి సామర్థ్యం ఎంత ఉంది, లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా అన్నీ ఇంపార్టెంటే అండి. జస్ట్ నేను స్టార్టింగ్ వరకే ఉంటానంటే అదే చెప్తున్నా, కాస్త జాగ్రత్తగా ఇన్డెప్త్గా చేయితే జాబ్ గ్యారంటీగా వస్తుంది ఈసారి మీకు. సో ప్రయత్నం చేయండి ఇవంతా కూడా. నెక్స్ట్ ఈ జీవీసీ చైన్ ఇది. నెక్స్ట్ క్లస్టర్, సో నానో పార్క్ ఏంటి, ఎంఎస్ఎంఈ పార్క్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుంది చాలా చాలా సింప్లిఫై చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ యాంగ్జిలరీ పార్క్స్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎంఎస్ఎంఈ ఈకోసిస్టమ్ ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు. అండ్ ఏపీ ఎంఎస్ఎంఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగానే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఏ విధంగా ఉన్నది అది కూడా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మైక్రోకి ఏంటి, స్మాల్ ఏంటి, మీడియంకి ఏంటి, క్యాపిటల్ సబ్సిడీ, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్, టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సబ్సిడీ, పవర్ సబ్సిడీ, ఇంకా XYZ సబ్సిడీస్ అన్నీ కూడా. అండ్ లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ కూడా ఏ విధంగా ఇస్తున్నారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ. ఇవి ఏపీ ఎంఎస్ఎంఈకి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే ముఖ్యమైన అంశాలు. చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి మీకు 4 నుంచి 5 ప్రశ్నలు కూడా తీసుకోవటానికి అవకాశం ఇంత ఉన్నదండి. ఇది చాలా ఉన్నది. ఇది కేవలం ఎంఎస్ఎంఈ 4.0 అంటే అక్కడ సరిపోదు. ఈ సిలబస్ ఎక్కువగా ఈసారి మనకు తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఇవి లభించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ లేటెస్ట్ అంశాలు ఎక్కడ ఉండవు. ఈ కారణంగా
ఎగ్జామినర్కి ఏం దొరికినాయో దాన్నే పట్టుకుంటాడు. ఈ చిన్న పాయింట్ని గమనించండి. ఎగ్జామినర్కి చేతిలో ఏం దొరికిందో ఏపీ ఎకానమీ రిలేటెడ్గా వాటి మీదనే ప్రశ్నలు అనేది వస్తూ ఉంటాయి. సో అందుకే వచ్చిన ప్రతి అంశాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. కనీసం 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీని మీద. సో ఫస్ట్ ఏ విధంగా ప్రశ్నలు ఉంటాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంఎస్ఎంఈలో మైక్రో ఎంటర్ప్రైజెస్ షేరు 78% ఉంది. స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఇది క్వశ్చన్ 1లో. ఏపీ ఎంఎస్ఎంఈలో తయారీ రంగంలో కన్నా సేవా రంగంలోనే అధికంగా ఉన్నాయి. ఏపీలో మహిళా పారిశ్రామిక నిర్వాహకులు దేశ సగటు కన్నా తక్కువగా ఉన్నారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఏపీ ఎకానమీలో ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది, సరికాందేది అని అడుగుతాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకప్పటిలాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి అయిపోయింది ఆ జమానా. అడుగుతాడు ఇట్లాంటివి కూడా. ఈ విధంగా అడిగాడు అంటే మనం ఫిల్టర్ అయిపోతాము. సో అందుకే చెప్తున్నాను, మనం హార్డ్ వర్క్, కాన్ఫిడెన్స్ మనకేంటి అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో హార్డ్ వర్క్ నుంచి మనకు నమ్మకం పెంచుకుంటున్నాము. అందువలన ధైర్యంగా మనం ఎగ్జామ్లో చక్కగా సక్సెస్ అవి బయటకు వస్తాము. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడండి. మొత్తం చదివినా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఏం మార్చాడు అనేది తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఏపీ ఎంఎస్ఎంఈలో తయారీ రంగంలో అధికంగా ఉన్న పారిశ్రామిక రంగం మ్యానుఫ్యాక్చరింగ్లో టెక్స్టైలా, వుడ్డా, ఫుడ్ ప్రాసెసింగా, నాన్ మెటాలికా. ఇవన్నీ నేను మీకు టెస్ట్ రూపంలో ఇస్తాను. ఇక్కడ 4 బిట్లు ఇచ్చాను. ఇవి కాకుండా ఇంకా చాలా బిట్స్ మీకు అక్కడ ఎగ్జామ్ మనం ఏదైతే ప్లాన్ చేశామో దాంట్లో రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీలో 19 ఆపరేషనల్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి 17 జిల్లాలో. కేంద్ర క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 9 సిడిపిలు రావటం జరిగింది. స్టేట్మెంట్ 1 and 2 ఏది కరెక్ట్, ఏది రాంగు ఇక్కడ. సో ఆన్సర్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టార్గెట్లకి సంబంధించి ఎంఎస్ఎంఈ పాలసీ 24-29 సంబంధించి సరైన అంశం ఏది? ఎంఎస్ఎంఈ తయారీ మరియు సేవా రంగాల్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులని ఆకర్షిస్తాయి. సడన్గా మనం ఎగ్జామ్ ఒత్తిడిలో ఉంటాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ చదివాను, తయారీ మరియు సేవారంగం అన్న విషయం తెలుసు, 50,000 కోట్ల పెట్టుబడి అన్న విషయం కూడా నాకు తెలుసు. వెంటనే నేను ఏం చేస్తాను, ఇది కరెక్ట్ అనుకుంటాము. కానీ ఎంఎస్ఎంఈ తయారీ మరియు సేవారంగం 2 రంగాలు ఇచ్చామా? కేవలం తయారీ ఒకటే ఉందా, సేవారంగం ఒకటే ఉందా? సో ఈ విధంగా మిమ్మల్ని ఫిల్టర్ చేస్తాడు. ఈ ఒక్క పాయింట్ చాలు ఒక మార్కు మీరు మిస్ అవ్వటానికి. ఒక మార్కు మిస్ అవ్వటమే కాదు, దీనికి 0.33%, 1/3 మార్కు మీరు లూజ్ కూడా అవుతారు నెగిటివ్ మార్క్ కింద. అందుకని ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. అందుకే నేను పెడుతున్న ఆ టెస్ట్లని కూడా ఏదైతే ఇక్కడ నేను టెస్ట్ ప్లాన్ చేశానో ఏదో టిక్ టిక్ అని కొట్టుకుంటూ బటన్ నింపు కొట్టుకుంటూ అట్లా ముందుకు వెళ్ళకండి. అలా పోయారు అంటే చేతులారా మీరు అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నట్టే. చదివి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఒప్పు ఉందని చూసుకొని అప్పుడు వెళ్ళండి. అప్పుడు మాత్రమే మనము ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దానికి ఉపయోగం ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం స్టడీ చేశాక ఈ బిట్టు ఎట్లా తప్పైంది, ఎట్లా ఒప్పైందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలో ఎగుమతి విలువ $12 బిలియన్ చేరుకోవాలి 2029 నాటికి. జీవీసీ చైన్లో 1000+ ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ని సమీకృతించాలి. సో 175+ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు. అన్నీ చదివినట్టే ఉంటాయి కానీ ఏదో దెబ్బ కొడుతుంది. ఆ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయటమే మన ఉద్దేశం. ఇది ఆన్సర్. సో ఇప్పుడు ఈ పాలసీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ పాలసీ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రియంబల్ ముందు మాట అని చెప్పి ఈ విధంగా ఇచ్చారు. భారత్ ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. ప్రస్తుతం జీడిపి 3 ట్రిలియన్ ఉన్నది. 2025 నాటికి అది 5 ట్రిలియన్కి చేరుకుంటుంది. 2030 నాటికి 10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఇంపార్టెంట్. భారత్ 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ జాబితాలో చేరటంలో ఎంఎస్ఎంఈ ముఖ్య పాత్ర వహిస్తాయి, తెలిసిందే. నెక్స్ట్ ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్. ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. వీళ్ళు స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని అబ్రివేషన్స్ ఇస్తారు. ఎగ్జామినర్ డైరెక్ట్గా ఓఈఎం అని ఇస్తే ఆ ఓఈఎం ఏంటి అని మళ్ళీ ఎగ్జామ్లో మనం ఆలోచించక్కర్లే ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు. సో ఎంఎస్ఎంఈ సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు అన్నది ఇక్కడ సారాంశము. నెక్స్ట్ ఈ థర్డ్ పాయింట్లో
మొత్తం ప్రపంచంలో ఎంఎస్ఎంఈలు 50% ఆఫ్ జీడిపిని, 70% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని, 90%ని బిజినెస్ని కలిగి ఉంది. భారత్లో జీడిపిలో 30% ఎంఎస్ఎంఈని, 48% టోటల్ ఎక్స్పోర్ట్ని, 110 మిలియన్ మందికి ఉపాధిని అందిస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్నది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. అన్నీ కలిపి వస్తాయండి. దేశవ్యాప్తంగా 63.4 మిలియన్ల యూనిట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తయారీ, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమల నుంచి తయారీ, ఈ విధంగా మనం అంటాం కదా, మొత్తం 100% అయితే అందులో 33% అవుట్పుట్ మనకు ఎంఎస్ఎంఈల నుంచే వస్తుంది. ఇది దేశానికి సంబంధించిగా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు 9.3 లక్షలు ఉన్నాయి. రాష్ట్ర ఎగుమతుల్లో 28% ఎంఎస్ఎంఈల నుంచే జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో మైక్రో షేర్ 97% ఉంది. దేశ సగటు 92% ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రాలో మాత్రం మైక్రో, సూక్ష్మ, దీని తెలుగులో మైక్రో, సూక్ష్మ, చిన్న, మీడియం అంటాం కదండి. సో ఈ సూక్ష్మ పరిశ్రమలే ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నాయి. సో మొత్తం ఎంఎస్ఎంఈలు 100 అనుకుంటే అందులో 97% మైక్రోనే ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ఎంఈలో కూడా తయారీ రంగము 20% ఎంఎస్ఎంఈ మొత్తంలో, తయారీ రంగం 21% ఉన్నది. సేవా రంగంలో ఎంఎస్ఎంఈలు 79% ఉన్నాయి. మొత్తం 70% యూనిట్స్ అన్నీ కూడా 12 డిస్ట్రిక్ట్స్లోనే కాన్సన్ట్రేషన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలలో 49% ఉన్నారు. దేశ సగటు 33%. సో దేశ సగటు కన్నా ఆంధ్రాలో మహిళలు పారిశ్రామిక ఔత్సాహికులు అధికంగా ఉన్నారన్నది ఇది తెలుస్తున్నది. సో ఈ ఒక్కొక్క పాయింట్ని ఆధారం చేసుకొని ఎగ్జామినరు ఒక పెద్ద ప్రశ్న ఫ్రేమ్ చేస్తాడు. అందుకే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. 1కి 2 సార్లు వర్క్ చేయండి, గుర్తుంటాయి. నెక్స్ట్, మొత్తం ఈసారి ఆంధ్రప్రదేశ్లో 5.42 లక్షల కోట్లు అప్పులు ఇవ్వటం జరిగింది బ్యాంకు వాళ్ళు. అది రైతులకు అయి ఉండొచ్చు, లేదా పెద్ద పరిశ్రమల వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదా ఎంఎస్ఎంఈలకు అయి ఉండొచ్చు, లేదా ఇండివిజువల్కి అయి ఉండొచ్చు. ఈ విధంగా ఇంత అప్పు అన్నది క్రెడిట్ ఇవ్వటం జరిగింది. అందులో మొత్తం క్రెడిట్లోనే ఎంఎస్ఎంఈలకి వాటా 87,000 కోట్ల రూపాయలని, అంటే మొత్తం దాంట్లో 16% ఇచ్చారు. అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్లో 23% లెండింగ్ అన్నది ఎంఎస్ఎంఈ సెక్టార్కి వెళ్ళింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అండి ఇదంతా కూడా.